ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చూసుకుందాం. లూకా స్వార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించినట్లయితే, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ యొక్క 4వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు 40 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరము ఆ యొక్క సాతాను వచ్చి అనేకమైనటువంటి రీతుల్లో యేసుక్రీస్తు వారిని శోధిస్తూ ఈ విధముగా ఇబ్బంది పెడుతూ ఉంటున్న సమయంలో ఈ యొక్క వచనాన్ని లేక రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. పైన వచనాలు గమనించినట్లయితే దేవుడు అనేకమైనటువంటి రీతుల్లో ఆ సాతాను చేత మాట్లాడుతూ వచ్చాడు. మొదటి మాటను మనము గమనించినట్లయితే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆత్మానుసారంగా మనము గమనించినట్లయితే ఒక మనిషి దేవుడి యొద్దకు వచ్చే ఒక సాతాను అనేకమైనటువంటి రీతుల్లో లోకానుసారముగా లేక శరీరానుసారముగా ఆలోచనలు చేస్తూ దేవుణ్ణి ఎంతగానో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నట్టుగా ఈ యొక్క వచనంని మనకు తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి సాతాను లోకానుసారమైనటువంటి ఆలోచనల చేత దేవుణ్ణి మభ్యపరుస్తే యేసుక్రీస్తు వారు ఆత్మానుసారంగా జవాబు ఇస్తూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క సాతానుడు యేసుక్రీస్తు ఎదుట గడగడ వణికి పారిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనే మాట ఇక్కడ యొక్క సాతాను చేత దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజముగా మనం గమనించినట్లయితే మన నిత్య జీవితంలో లేక క్రైస్తవ జీవితంలో గమనించినట్లయితే కూడా అనేకమైనటువంటి రీతుల్లో ఉపవాసాలు ఉన్నప్పటికీ కూడా కొందరికి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు జరగకుండా ఉంటాయి. అంటే కేవలం అదే దేవుని చిత్తము, దేవుని ఆత్మ నడిపింపు వారిలో ఉంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి మార్గములో వెళ్ళినను కూడా ఏ విధమైనటువంటి శోధనలు అనేకమైనటువంటి రీతుల్లో జయించగలిగిన సామర్థ్యతను దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు సాతాను చేత. 8వ వచనాన్ని గమనించినట్లయితే, నీ దేవుడైన ప్రభువునకు మాత్రమే నీవు మొక్కవలెను లేక సేవింపవలెను అని స్పష్టముగా దేవుడే ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మనము గమనించినట్లయితే ఈ లోకములో నిజముగా అనేకమైనటువంటి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు అనేకులుగా ఉంటున్నారు. కానీ దేవుడు ఒక్కడే అన్న విషయమును అనేకులు గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ సాతాను చేత నేరుగా మాట్లాడుతూ ఉంటున్నాడు, ఇదిగో నువ్వు నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తెలుసు, కాబట్టి నువ్వు ఆయనను మాత్రమే నువ్వు మ్రొక్కాలి. తెలుసు, సాతానుకు కూడా తెలుసు నిజమైనటువంటి దేవుడు ఎవరో. కాబట్టి ఆ విధముగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అక్కడ నుంచి సాతాను దేవుని మాటలకు గడగడలు వణికి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజముగా మన నిత్య జీవితంలో కూడా గమనించినట్లయితే దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి దేవుడు ఎవరు గ్రహించలేక వారి మనోనేత్రములు మూసుకుపోయిన స్థితిలో అనేకమైనటువంటి జనాంగములు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడే స్పష్టముగా మాట్లాడుతూ వచ్చాడు, ఇదిగో నువ్వు నీ దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే మ్రొక్కాలి, ఆయనను మాత్రమే నువ్వు సేవించాలి అని స్పష్టముగా బల్లగుద్ది చెప్పినట్టుగా చెప్తా ఉంటున్నాడు. ఎందుకు అంతగా చెప్తా ఉంటున్నాడని మనము గమనించినట్లయితే, ఆయనే మన కొరకు రక్తాన్ని కార్చినవాడు, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని ఇచ్చినవాడు, ఆయన మాత్రమే ప్రతి పాపము నుండి విడుదలను చేయగలడు. కాబట్టి ఆయన ఆ విధమైనటువంటి భరోసాను అనేకులకు చెప్తూ వచ్చారు. కాబట్టి నిజ దేవుని గ్రహించుకొని అనేకమైనటువంటి రీతిలో దేవుని సన్నిధిలో నిలబడే విధముగా మన జీవితాలు ఉండులాగున ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా దేవ, నిజముగా నీవు మాత్రమే దేవుడవు నాయన.
నిన్నే మాత్రమే సేవించగలిగిన కృపను, అట్టి జ్ఞానమును, వివేచనను అనేకులకు మీరే దయచేసి నిత్యమైనటువంటి నీ వెలుగులో నడవగలిగిన కృపను మీరే అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.